నాని గారు ఇవాళ రేపు నాకు తెలిసి హీరోలు అందరూ కలిసికట్టుగా మీ సినిమాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. నాకు కూడా అనిపిస్తుంది కదా, మహేష్ బాబు గారు మేజర్ ఇచ్చారు, నాని గారు హిట్ ఇచ్చారు. ఇది ఇది ఏంటిది? నెక్స్ట్ అనుకున్న సినిమా కూడా సో నాగార్జున గారు ఇంకొక సినిమా. సో మొత్తం అందరూ హీరోలు అందరూ కలిసికట్టుగా శేష్ ముందుకు తీసుకెళ్తున్నారేమో అనిపించింది. నేను నాకు బాగుంది ఇది. అంటే అందరు ఫ్యాన్ బేసెస్ మన సినిమాకి వస్తారు. అదే కదా, ఇది ఇంకా బాగుండింది. అండ్ నాని గారు చెప్పారా ఫస్ట్ లైక్ కాల్ ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది? వస్తుంది. ఈ కాల్ మీ ఇట్ వాస్ సో నైస్. ఎందుకంటే నాకు ఐ లైక్ నాని సో మచ్. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, మై ఫేవరెట్ యాక్టర్స్. రైట్. సో కొన్నిసార్లు యాక్చువల్గా ఫోన్ చేసి బ్రో హౌ డు యూ డూ దిస్, ఈ బిట్ చేసి చెప్పు ఒకసారి, టెల్ మీ అబౌట్ ఇట్, ఇలా అన్న సందర్భాలు ఉన్నాయి. సో అలాంటిది ఎప్పుడు మన గుడ్ లక్ చామ్ లాగా మన ట్రైలర్ లాంచ్ చేసిన మనిషి మనకి ఫిల్మ్ ఆఫర్ చేయడం ఇప్పుడు ఇట్స్ ఆల్వేస్ అన్ ఆనర్. సో నేను ఇంకా ఇండస్ట్రీలోకి రాకముందు ఐ వుడ్ సీ గైజ్ లైక్ నాని, అరే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి భలే కొట్టాడురా అని మాకు ఇన్స్పిరేషన్ అనమాట. సో ఫర్ హిమ్ టు ఆఫర్ మీ ద ఫిల్మ్ ఇస్ వెరీ నైస్. యా. అండ్ శేష్ని చూడగానే మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి ఏం తక్కువ లేదు, చిన్నప్పటి నుంచి మామూలుగా అసలు గోల్డెన్ స్పూన్తో పెరుగుంటారేమో, అందుకని అలా ఉన్నారేమో అనిపిస్తుంది. ఆ స్కిన్ టోన్ హెడ్ అది చూస్తే. ఒకరోజు ఎవరు స్టేజ్ మీద అనుకుంటా చెప్తే నేను ఏడ్చినంత పని చేశాను. నాకు ఒక్కటి ఏంటంటే, నాకు బాగా గుర్తు, నన్ను ఒకసారి ఒకళ్ళు యాక్చువల్గా అడిగాను ఒక పార్టీకి వచ్చినప్పుడు, మీరంటే కాలిఫోర్నియాలో అంటే ల్యాంబర్గినీస్ తోలుతూ అప్పుడప్పుడు ఇక్కడ వెకేషన్కి వస్తారు కదా, కాలిఫోర్నియా ల్యాంబర్గినీ తోలుతూ అంతే అనుకోండి అని చెప్పి వెళ్ళిపోయాను. లిటరలీ నేను ఆ రోజు ఎవరు అప్పుడు చెప్తూ ఉంటే ఇంకా నేను నా వైపు ఎవరు ఫోకస్ చేయలేదు కాబట్టి సరిపోయింది. వచ్చేస్తాయి అనమాట నాకైతే. బట్ ఎస్ ఫర్ యూ లైక్ ఇంతమంది హీరోస్ సపోర్ట్ కానీ లేకపోతే ఇంతమంది అభిమానులు కానీ ఇప్పుడు రావడం, మీకంటూ ఒక స్పెషల్ ఇది స్థానాన్ని సంపాదించుకోవడం ఎలా అనిపిస్తుంటుంది? ఇట్స్ నైస్. ఇట్స్ ఇట్స్ వాట్ అంటే కోట్ల మంది ఉండే డ్రీమ్ మనకి రియల్ అవ్వటం, మన ఫిల్మ్స్ కంటూ ఒక ఆడియన్స్ ఉండటం, మనకంటూ ఒక బేస్ ఉండటం, ఇట్స్ బ్యూటిఫుల్. అట్ ద సేమ్ టైం నాకున్న ఫీలింగ్ ఏంటంటే, ఏ మాటకి ఆ మాట అందరు దేవుడి దయ అంటారు, ఆడియన్స్ దయ అంటారు, నాకైతే మేజర్ సందీప్ దయ అనే ఫీలింగ్ ఉంది. సో ఐ థింక్ ఫ్రమ్ హియర్ ఆన్ ఆడియన్స్ కోసం ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయాలని తప్పని, అంతేగాని నథింగ్ ఎల్స్. సో అందుకని నేను యాక్చువల్లీ హిట్ గురించి కొంచెం హ్యాపీగా ఉన్నా. మీ సక్సెస్ లో క్రెడిట్ డైరెక్టర్స్ కూడా ఇచ్చేసేయాలి, బికాజ్ అంత మంచి వేరే కూడా కాదండి ఫస్ట్ అంటే మీరు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాబట్టి కొంతమంది అందుకే కూడా జాయిన్ చేశాను నేను, వాళ్ళని తీయకూడదు అన్న ఉద్దేశంతో. శైలేష్ క్రెడిట్ ఇవ్వాలంటున్నారు అంతే కదా? ఖచ్చితంగా డైరెక్టర్ కి కూడా. మీకు జీపే వచ్చిందని చూసుకోండి. నాకేదో మెసేజ్ వచ్చింది, మీరు చేయలేదా? మిమ్మల్ని పొగడ్డం మొదలు పెట్టాను కదా నేను. పేటిఎం అని ఉంటుందండి. అదే అంతేనా? నా ఈఎంఐ వచ్చిందా కట్ అయిన మెసేజ్? సో యా, డెఫినెట్ గా లైక్ ఒక జోన్ అంటూ ఉంటుంది ఒక ఫిలిం చేస్తున్నప్పుడు, ఆ సీరియస్నెస్ కనిపిస్తూ ఉంటుంది. బట్ మిమ్మల్ని అందరినీ చూస్తే హ్యాపీగా ఏదో పిక్నిక్ వెళ్ళి చేసేసినట్టు అనిపిస్తుంది. మీనాక్షి ఇందాక మెన్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ, ఆ సీరియస్నెస్ ఉన్నా కూడా మీరందరూ. అండ్ ఎస్పెషల్లీ ఎవరు హెల్ప్ చేశారు ఎక్కువగా మీనాక్షి మీకు లైన్స్ లో కానీ? శేష్ హీరో నుంచో డైరెక్టర్ నుంచి వచ్చిందా? Actually, AD నుంచి. yeah, ADs to be very honest. Nobody, but the thing was that I was always, so I have a habit, okay? I cannot come unprepared on set. So for me, I have to know what lines I'm doing and I will learn them a night before. I can't go on set and be there. So if I have a doubt, I'll mostly be asking it out in terms of how the scene is, what are we feeling, what has been done before this scene and all of that, which is what he helps me with. అందరూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు కానీ సగం పని అదే ఉంటుందండి, మాకు సమాధానాలు ఇచ్చుకోవడమే కదా. ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ అవ్వంది, నేను మీనాక్షితో ఒక ప్రాబ్లం ఎక్స్పీరియన్స్ చేశాను. ప్రాబ్లమా? ఓకే, 8 o'clock నన్ను ఒక నిమిషం thumbnail కి రెడీగా రెడీయా బోలో. మీనాక్షి's problems. మీనాక్షి హీరోని ఎలా ఇబ్బంది పెట్టింది చూసారంటే షాక్. 8 o'clock రమ్మంటే నేను 8 కి వస్తానండి, లేదా 8:05 లోపల ఉంటా. ఓకే, మీనాక్షిని 8 కి రమ్మంటే 7:30కి వస్తుంది. క్యాన్సిల్ 45. సో ప్రాబ్లం ఏంటంటే 8:05 ని వచ్చినందుకు యు ఆర్ లేట్ అంటది. 8 ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ గా తనకు అప్పటి నుంచి ఆల్రెడీ అరగంట వెయిట్ చేస్తుంటారు, అది వేరే విషయం. కానీ తనకి నేను ఒక చాలా పెద్ద లేట్ లతీఫ్ లా కనిపిస్తాను. ఆయన క్యారెక్టర్ లో ఉండి అలా లేట్ గా వచ్చారు తప్ప మామూలుగా ఆయన 8 కే వద్దాం అనుకున్నారు. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి మెథడ్ యాక్టింగ్ చాయ్ తాగి వచ్చింది. మీరు ఇంకా 1000 రూపాయలు పేటిఎం చేయాలి, కవర్ చేశాను నేను. కవర్ ఇస్తాను.
ఓకే. సో యా అండ్ మిమ్మల్ని ఒక 4-5 ప్రశ్నలు ఫట్ఫట్ అడుగుదాం అనుకుంటున్నాను నేనైతే. సో శేషు గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే ముక్కలో. అంటే ఈ రోజు బ్రో ఓవరాల్ ప్రొఫెషనల్. ఓకే. సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు మనిషికి. ఓకే. Yeah. ప్రశ్నలు అన్ని ఏ ఫీలింగ్స్ లేవని అర్థం, అది నువ్వు గ్రహించాలి. పర్సనల్ గా ఏ ఫీలింగ్ లేదు. అదే అంటే కదా. నైట్ 3ంటికి కూడా సినిమా గురించి ఆలోచిస్తుంటాడు. సో విచ్ ఇస్ అ గ్రేట్ అది క్వాలిటీ. కంప్లైంట్ లా చెప్తున్నారు ఆయన. నైట్ 3ంటికి నిద్ర లేని రాత్రులు గడిచాయి మీ వల్ల. నా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం మీరే ఇంటర్నల్ గా వాయిస్. అది ఏం వల్ల బ్యూటీ స్లీప్ అవ్వాలి, పార్ట్ 3లో లుక్ ఎలా ఉండాలి అనేది కోపం. కరెక్ట్. యా అదే కదా మీరు చెప్పారు.